నమస్తే. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ గారు, హోమియోపతి డాక్టర్. చాలా మందికి హోమియోపతి గురించి చాలా మందికి తెలవని విషయం కూడా చాలా ఉందని చెప్పవచ్చు. ఈరోజైతే అసలు హోమియోపతి వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? అసలు ఈ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎన్ని ఫలితాలనేవి ఉన్నవనేటివైతే మనం ఈరోజు డాక్టర్‌ని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ కమింగ్ యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఇప్పుడు చాలా మందికి ఫిట్స్ అనేది హ్మ్. జనరల్‌గా వస్తూ ఉంటుంది. హ్మ్. అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకు హ్మ్. వస్తుంది? అదే విధంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ వల్ల గూడా చాలామంది ఫ్యామిలీ జీన్స్‌తో గూడా రావడం గూడా జరుగుతుంది అని కూడా చాలామంది అంటూ ఉంటారు. అవును. మరి ఇది డెఫినైట్‌లీ ఫ్యామిలీ జీన్స్‌తోనే వస్తుంది అంటారా? లేకపోతే డిపెండ్స్ ఆన్ టైమింగ్స్ అంటారా? లేకపోతే హెల్త్ ఇష్యూస్ అంటారా? అసలు ఎందువల్ల ఈ ఫిట్స్ అనేది వస్తుంది? ఎస్పెషల్‌గా చెప్పాలి అంటే ఈ ఫిట్స్ అనేది వచ్చినప్పుడు చాలా మందికి ఐరన్ ఐటెమ్స్ అనేవి పెడుతూ ఉంటారు. రైట్. అసలు ఇది గూడా ఎందుకు పెడతారు? అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? దీనికి అంటే పర్మనెంట్‌గా ట్రీట్‌మెంట్ ఉంటుందా? లేకపోతే ఇది ఒక అంటే లిమిట్ ఆఫ్ ఏజ్‌లో తగ్గిపోతుందని చెప్పవచ్చా? దీన్ని మనము ఫిట్స్ అంటామండి జనరల్ లాంగ్వేజ్‌లో. లేకపోతే సీజర్స్ అంటారు. లేకపోతే మనం సైంటిఫిక్ లాంగ్వేజ్‌లో ఎపిలెప్సీ అంటామనమాట. ఎపిలెప్సీ. ఎపిలెప్సీ ఓకే. అనేది ప్యూర్ సైంటిఫిక్ టర్మ్. సీజర్స్ లేకపోతే ఫిట్స్ అనేది ప్యూర్ ఇంకా జనాలు యూజ్ చేసే టర్మ్ అనమాట. సో, ఈ ఎపిలెప్సీ గాని, ఫిట్స్ గాని, సీజర్స్ గాని ఏంటి అంటే సింపుల్‌గా మనం మెడికల్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ అంటామనమాట అంతే. ఓకే. సో, మనకు ఆహ్, బ్రెయిన్‌లో బ్రెయిన్ అనేది మన కంట్రోలింగ్ సెంటర్ రైట్? మన బాడీలో చెయ్యి కంట్రోల్ గావాలన్నా, కాలు కంట్రోల్ గావాలన్నా, మనకు అన్ని సెన్సెస్ కళ్ళు కనపడాలన్నా, టేస్ట్ తెలియాలన్నా, స్మెల్ తెలియాలన్నా, టచ్ తెలియాలన్నా, హియరింగ్ అన్నా, టేస్ట్ అయినా, మీరు బాడీలో ఏదన్నా తీసుకోండి. అవన్నీ పనిజేయాలి అంటే కంట్రోలింగ్ సెంటర్ బ్రెయిన్. ఓకే. ఆ బ్రెయిన్ మనకు ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనమాట. ఓకే. ఇంపల్సెస్ అంటాం మనం. నర్వ్ ఇంపల్స్ అంటాం. ఆ నర్వ్ ఇంపల్స్ ద్వారా సో, ఈ సెన్సస్ నుంచి నర్వ్ ఇంపల్స్ అనేవి బ్రెయిన్‌కెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వ్ ఇంపల్సెస్ అనేది బాడీకొస్తాయన్నమాట. సో, మనకు మన చేతులు, కాళ్ళు అంటే మనకు తెలుస్తుంది. నేను చెయ్యి ఇట్లా అనాలి, కాలు ఇట్లా హ్మ్. అనాలి అంటే మన బ్రెయిన్ ఇంపల్స్ పంపిస్తుందన్నమాట. అదేవిధంగా మన బాడీలో గూడా ఉంటాయి. ఏది అబ్డామిన్ ఉంటుంది. డైజెషన్ జరిగేటప్పుడు ఆ మజిల్స్ అన్నీ కదలాలి. అదంతా బ్రెయినే చూసుకుంటుందన్నమాట. అంటే బ్రెయిన్ అనేది టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుందంటే ఈ నర్వ్ ఇంపల్సెస్ ద్వారా కంట్రోల్ చేస్తుందన్నమాట. ఈ నర్వ్ ఇంపల్సెస్ ఆహ్, ఆహ్, కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. అబ్నార్మల్‌గా నర్వ్ ఇంపల్సెస్ వచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి సీజర్స్ గాని, ఫిట్స్ గాని, ఎపిలెప్సీగా మారుతుందన్నమాట. ఈ అబ్నార్మల్ నర్వ్ ఇంపల్సెస్. ఈ అబ్నార్మల్ నర్వ్ ఇంపల్సెస్ ఎందుకొస్తాయి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. మనము ఏదన్నా తీసుకోవచ్చు అదొక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి జెనెటిక్‌గా ఉంటుంది. జెనెటిక్‌గా అంటే ఫాదర్‌కి, హ్మ్. మదర్‌కి ఎవరికన్నా ఉంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట హ్మ్. కొన్ని డిసీజెస్‌లో. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వీళ్ళు ఈ సీజర్ అనేది ఒక సింప్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అనేది ఒక సింప్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. మీరు ఎండలో తిరగండి హెడేక్ వస్తది. రైట్? లేకపోతే వైరల్ ఫీవర్ ఉంది హెడేక్ వస్తది. పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ ఉంది హెడేక్ వస్తది. సో, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ అనేది డిసీజ్. రైట్? వైరల్ ఫీవర్ అనేది ఒక డిసీజ్. హెడేక్ అనేది ఒక సింప్టమ్. హ్మ్. ఎపిలెప్సీ ఆర్ సీజర్స్ అనేది కూడా ఒక సింప్టమ్ అనమాట అంతే. అది చాలా డిసీజెస్‌లో రావచ్చు. సో, కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి రావడానికి. సో, మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు. హ్మ్. కొన్ని ఇన్ఫెక్షన్స్‌లో బ్రెయిన్ బ్రెయిన్ ఫీవర్ అంటారు చూసారా? అవును. బ్రెయిన్ ఫీవర్‌లో రావచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ కొంతమందికి కొన్ని బాడీలో కొన్ని కెమికల్స్ ఎక్కువ సింథసిస్ కావడం గానీ, తక్కువ సింథసిస్ కావడం గానీ, అసలు సింథసిస్ కాకపోవడం గానీ, అబ్నార్మల్ కెమికల్ సింథసిస్ కావడం గానీ, ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్. ఆ మెటబాలిక్ డిజార్డర్స్‌లో కూడా సీజర్స్ రావచ్చు. లేకపోతే తల్లిదండ్రుల నుంచి రావచ్చు. ఏదన్నా ఇంజ్యూరీ దెబ్బ తగిలితే రావచ్చు. లేదంటే బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయినా, లేకపోతే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయినా, లేకపోతే ఏదన్నా బ్రెయిన్‌లో ఏదన్నా కెమికల్స్ ఎంటర్ అయినా గూడా సీజర్స్ అనేది రావచ్చనమాట. సార్ ఎస్పెషల్‌గా మనం చూసుకుంటే అంటే ఫస్ట్ నుండే ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళైతే అసలు కూల్ వెదర్‌కి అవును. బయటకెళ్ళకూడదని, ఫుడ్‌నయితే కొంతవరకు అవాయిడ్ చేయాలని చెప్పేసి, హ్మ్. దట్టు వాళ్ళు తిన్న ఫుడ్ ఇంకొకరు తినకూడదని, హ్మ్. ఇలాంటి సిల్లీ సిల్లీ రీజన్స్ కూడా ఆ! చెప్తూ ఉంటారు కదా రైట్. సార్. అసలు దీనికేమని చెప్తారు మరి? సింపుల్ అండి. సీజర్స్ అనేది ఒకరి నుంచి ఒకరికొచ్చే వ్యాధి గాదు. అంటువ్యాధి గాదు. డెఫినెట్. అంటే అంటే దీన్ని కూడా అంటువ్యాధి అనొచ్చు. అంటువ్యాధి కాదు. కాదు. ఓకే. సీజర్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. ఓకే. సో, ఎవరికన్నా ఒక పర్సన్ ఉన్నాడనుకోండి. వానికి సీజర్స్ ఉన్నాయి. ఓకే. వాడితో కలిసినా, తిన్నా, వాడితో పడుకున్నా, లేసినా,
వాడి బట్టలు వేసుకున్నా, లేకపోతే వాడు వాడే సోపులు వాడినా అట్లా రాదనమాట. ఓకే. సీజర్స్ అనేది ఇంటర్నల్. ఆ మనిషిలో ఏదైనా డిఫెక్ట్ ఉంటే వస్తుంది తప్పితే, ఒకరి నుంచి ఒకరికొచ్చే వ్యాధి కాదనమాట సీజర్స్. ఓకే. సో, వాళ్ళతో వేరే మనుషులతో నార్మల్‌గా ఉన్న వాళ్ళతో ఎలా కలిసుంటామో, వీళ్ళతో గూడా అలానే ఉండొచ్చు. అది ఫస్ట్ పాయింట్. సీజర్స్ అనేది ఒకరి నుంచి ఒకరికొచ్చే ఛాన్స్ అనేది లేదనమాట. యాహ్! డెఫినైట్‌లీ ఉండదని. ఉండదు. యాహ్! మరసలు ఈ ఐరన్‌వి ఐటెమ్స్ అనేవి ఎందుకు పెడతారు సార్ మరి? రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫిఫ్త్ క్లాసో, సిక్స్త్ క్లాసో ఉన్నాను. ఓకే. ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా. ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్‌లో ఒక హ్మ్, చిన్న చిన్న పెప్పర్‌మింట్స్ అన్నీ అమ్ముకునే ఒకతనొచ్చాడనమాట. అక్కడ డబ్బా తీసుకొని, ఓకే. ఆ డబ్బా తీసుకొనొచ్చి అక్కడ కూర్చునేవాడనమాట. ఓకే. ఆయనకి సీజర్స్ ఉన్నాయి. మాకు తెలియదు. ఓకే. పెట్టుకొని అమ్ముతున్నాడు. సడెన్‌గా సీజర్స్ వచ్చాయి ఆయనకి. ఓకే. సీజర్స్ వస్తేనే పక్కన ఒక టైలర్ ఉన్నాడు. ఈ టైలర్ ఏం చేశాడంటే ఆయన చేతిలో ఉన్న ఇది సిజర్స్ ఉంటుంది కదా! ఇంత పెద్ద సిజర్స్ ఓకే. ఉంటది. ఆ సిజర్స్ తెచ్చి ఆయనకి పెట్టాడు. ఆయన ఓకే. ఆ సిజర్‌ని తీసుకొని ఇట్లా మొఖం పైన ఇట్లా కొట్టుకున్నాడు. అంటే ఓహ్! ఆ సీజర్స్ వచ్చే ఆహాహా! టైంలో. ఆ సీజర్‌కొచ్చే ప్రాబ్లమ్ కంటే ఈ మొఖం పైన ఇట్లా కొట్టుకొని మొఖమంతా చీలిపోయి ఓహ్! మొఖమంతా బ్లడొచ్చి ఆయన్ని అక్కడి నుంచి వేరే దగ్గర తీసుకుపోయి మల్టిపుల్ ప్లాస్టిక్ సర్జరీలయి ఇలా అయిపోయాయన్నమాట. సో, అదెప్పుడు గుర్తొస్తా ఉంటది. అంతా బ్లడీ థాట్స్ అని చెప్పొచ్చు నిజంగా. సీజర్స్‌కి ప్లస్ ఐరన్‌కి ఎటువంటి సంబంధము లేదు. ఓకే. ఐరన్ ఇచ్చిన వెంటనే సీజర్స్ ఎందుకు తగ్గుతాయంటే మోస్ట్ ఆఫ్ ది సీజర్స్ సెల్ఫ్ లిమిటెడ్. అబ్జర్వ్ చేసుకుంటదని చెప్పవచ్చు. కొంతసేపు తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత తగ్గిపోతుంది. యాహ్! మీరక్కడ ఐరన్ బెట్టినా తగ్గుతుంది, కాటన్ బెట్టినా తగ్గుతుంది, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ వాడి చేతిలో ఇచ్చినా, ఒక వాటర్ బాటిల్ పెట్టినా తగ్గుతుంది. ఏం పెట్టకున్నా తగ్గిపోతుంది. ఓకే. రైట్? సో, సీజర్స్‌కి ఈ ఐరన్‌కి అసలు సంబంధమే లేదు. చాలామంది చేసే తప్పేంటంటే సీజర్స్ వస్తుంటే ఫస్ట్ ఎయిడ్‌గా కొన్ని చేయాల్సినవుంటాయి. అవొదిలేసి ఆ మనిషిని అక్కడ పడేసి, హ్మ్. ఈ ఐరన్ ఎక్కడ దొరుకుతుంది? రాడ్ ఎక్కడ దొరుకుతుంది? అని ఎతుక్కునే దాంట్లోనే టైం పోతుంది. సో, అవునవును. సీజర్స్ ఎవరికన్నా మనిషికొస్తే ఏం జేయాలంటే, వాళ్ళని రైట్ సైడ్‌కి లెఫ్ట్ సైడ్‌కి పడుకోబెట్టాలి. ఓకే. ఎందుకంటే స్టమక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కర్వ్ ఇలా ఉంటుంది. అవును. స్టమక్‌లో ఏదన్నా ఫుల్‌గా ఉన్నప్పుడు మనిషిని లెఫ్ట్ సైడ్ పడుకోబెడితే అది రిటర్న్ రాదనమాట. రిటర్న్ వచ్చి లంగ్స్‌లోకి పోదు. ఓకే. సో, సీజర్స్ వచ్చినప్పుడు మనము ఒక మనిషిని లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి కొంచెం హెడ్ చెస్ట్ పొజిషన్‌లో పెట్టాలంట. అంటే నీ ఓకే. కొంచెం చెస్ట్ దగ్గరికి వచ్చేటట్లు పెట్టాలి. సో, ఇంకోటేంటంటే కొంతమంది నాలుక కొరుక్కుంటారు. అవును సార్. అవును. కొరుక్కోకుండా ఏదైనా క్లాత్ అడ్డం పెట్టాలి లోపల. ఓకే. ఏదన్నా ఒక కీ చైన్ ఉంది. ఒక కీ ఉంది. ఆ కీకి మంచి క్లాత్ చుట్టేసి నోట్లో పళ్ళ మధ్యలో పెట్టేసేయాలి. ఓకే. పళ్ళ మధ్యలో పెడితే ఏమవుతుందంటే నాలుక కొరుక్కోకుండా ఉండడము, నాలుక డ్యామేజ్ కాకుండా ఉండడము జరుగుతుందనమాట. ఓకే. ఇంకో మేజర్ తప్పేం చేస్తారంటే, వాడికి సీజర్స్ వస్తుంటాయి. వాడి నోట్లో నీళ్లు పోస్తారు. హ్మ్. అవును సార్. డెఫినైట్‌లీ. అట్లా చాలా మంది నోట్లో అదే పని నీళ్లు పోస్తే చేస్తారు. ఏమవుతుందంటే లంగ్స్‌లోకెళ్ళిపోతది. ఎళ్ళిపోతుంది. లంగ్స్‌లోకెళ్ళిపోతే చనిపోతాడు పేషెంట్ రైట్? లంగ్స్‌లోకెళ్ళిపోతే లంగ్స్‌లో అంతా వాటర్ అయిపోయి ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ కాక చనిపోతారు. ఫస్ట్ సీజర్స్ వస్తే చేయాల్సిందేంటంటే టెన్షన్ పడకుండా మనిషికి కొంచెం క్లాత్ అనేది లూజ్‌గా చేసి, లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి, కొంచెం నీ చెస్ట్ పొజిషన్‌లో పెట్టి, పళ్ళు ఏమన్నా కొరుక్కుంటుంటే ఒక క్లాత్‌ని దేనికన్నా ఒక కట్టెకు గాని, దేనికన్నా చుట్టి క్లాత్ పెట్టి నీళ్ళివ్వకూడదు. కొంతసేపు నీళ్ళు తాగకపోతే మనిషి ఏమీ కాడు. సో, రికవర్ అయిన తర్వాత బాగా లేపిన తర్వాత నీళ్ళనేది ఇవ్వాలి. సో, ఇవి చేస్తే బెటర్. యాహ్! ఓకే సార్. సార్ ఆ! వన్ థింగ్ ఇప్పుడు వీళ్ళకి డెఫినైట్‌లీ అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ఇది రావడం గూడా హ్మ్. జరుగుతుంది గదా సార్. హ్మ్. అంటే చిన్న పిల్లల నుంచి పోలిస్తే. హ్మ్. ఇది పర్మనెంట్‌గా రాకుండా ఉండాలి అంటే ఏమైనా అంటే హోమియోపతి పరంగా కావచ్చు, నార్మల్‌గా సర్జరీస్ చాలా మంది వివిధ యాహ్! రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు గదా! అంటే రైట్. ఇది పర్మనెంట్‌గా అంటే రాకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు మనం? సీజర్స్‌కి ఫస్ట్ అలోపతి ట్రీట్మెంట్ చూద్దాం. అలోపతి అంటాము, అలోపతి. వెస్టర్న్ మెడిసిన్ ఓకే. అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే, సో, అది బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎక్కువ సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ పంపించడానికి ఇన్హిబిటరీ మెడిసిన్స్ ఇస్తారన్నమాట. అంటే మనిషిని కామ్ డౌన్ చేసేస్తుంది. మనిషిని కూల్ డౌన్ చేసేస్తుంది. అంటే ఆహ్, దేనికి పనికి రాకుండా వీక్‌గా చేసేసే మెడిసిన్స్ వాళ్ళిస్తారనమాట. సో, సెడేటివ్స్ అంటారు. అంటే నిద్రొచ్చే మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళు. నిద్రొస్తే అంటే వాడు జాబ్‌కి పోవాలనా, స్కూలుకి పోవాలనా, నిద్రపోవాలనా? సో, అదేంది చాలా రాంగ్ ట్రీట్మెంట్ అనమాట. బట్ హోమియోపతిలో డెఫినెట్‌గా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సీజర్స్‌కి. సీజర్స్ రావడానికి మనకు 100 కారణాలున్నాయి. మన ఇందాక చెప్పినట్టు హెడేక్ రానే రావడానికి కొన్ని వేల డిసీజెస్ ఉన్నాయి. ఏ వేల డిసీజ్‌లో అయినా హెడేక్ రావచ్చు.
సీజర్స్ రావడానికి కూడా కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనము ఆ డిసీజ్ ఏంటి? ఈ పర్సన్‌లో సీజర్స్ ఎందుకొస్తున్నాయి అని మనం ఐడెంటిఫై చేసి, ఆ రూట్ కాజ్‌కి తగ్గట్టుగా మెడిసిన్స్ గన హోమియోపతిలో ఇస్తే మోస్ట్ ఆఫ్ దిస్ సీజర్స్ పేషెంట్ రికవర్ అవుతారు. మేబీ ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ సీజర్స్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సీజర్స్ వచ్చిన వెంటనే ఒక 10 మినిట్స్ అన్‌కాన్షియస్ అయితున్నాడనుకోండి. స్లోగా 8 మినిట్స్, 9 మినిట్స్, 7 మినిట్స్ అట్లా ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్ తగ్గిపోతుంది. అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్. సీజర్ అనేది ఒక 10 మినిట్స్ ఉంటే నెక్స్ట్ 5 మినిట్స్, 8 మినిట్స్ అట్లా డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్. నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ సీజర్స్ వచ్చేటప్పుడు వేరే వేరే సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఇవన్నీ తగ్గుతాయన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా ఇంటెన్సిటీ తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గుతాయి. స్లోగా కంప్లీట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం సీజర్స్‌లో 100 కేసెస్‌కి 100 కేసెస్ మనం క్యూర్ చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌కి మంచి రిలీఫ్ ఇయ్యొచ్చు. సో, అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్కారం. థాంక్స్ అండి. Fiticus Homeopathy